చేశారు సార్. ఇప్పుడు ఏమొచ్చి టీడీపీకి వచ్చి మళ్ళీ అదే ఎంపీపీ టీడీపీకి వచ్చిన వెంటనే నా మీద వేటు మొదలు పెట్టారండి. ఈసారి నేను వైసీపీ దాన్ని అంటూ నన్ను వేధిస్తూ అతను సాంబార్కి పిలిచి విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావా చెయ్యమనుకొని మా ఊరు 9 మంది అతని అనుసరులు 9 మంది తోటి పట్టును మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆపేస్తుందని చెప్పారు సార్. మాకు ఈ ఊర్లో ఒక దీనిలాగా మేము దించి చూపిస్తారు సార్. నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామనేసి మా మీదేమొచ్చి నిఘా పెట్టి నన్ను 9వ తేదీని దండోరు వేయించారండి ఎంక్వైరీ అనేసి. 10వ తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటిషన్ దారులు ఆ 9 మంది అతని అనుసరితోటే పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి 11వ తేదీ అయ్యేసరికి 10వ తేదీని జరిపించి 11వ తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధులను తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక 5 లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్. నాకు చాలా అన్యంగా ఊర్లో ఎవరే ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి పెన్షన్ లాపేస్తామని బెదిరించారండి. సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్. సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యే మేడంకి సార్ మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు, మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను, లేకపోతే నేనేం చేయలేను అనేసి ఎంపీ మీదే పెట్టేస్తుంది సార్. ఈ ఎంపీ వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మాము చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టి వాళ్ళు అతనికి ఇదాము లేదనేసి ఇప్పుడు నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్. ఎవరు ఇదవ్వకుండా ఊర్లో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. నాకు ఒక పోలియో చెల్లి ఉంది, ఒక అత్తయ్య ఉంది ముసలావిడ, మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను మా ఆయన 2 పిల్లలు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నాను సార్. దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళలేమనుకుని ఆవిడ దగ్గర ప్రాధాన్యపడినా కూడా ఎవరో ఆ పాపను పోలియో పాపను తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేమని అన్నా నేను మాకు అధిక ఎవరైనా ప్రాధాన్యపడినా సరే నేనేం మాట్లాడలేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకనిస్తుంది సార్. నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? నేను ఇప్పుడు పోలియో పిల్లలు పట్టుకొని ముసలి అత్తను పట్టుకుని 2 పిల్లలతో 10 సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నీకు ఎవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నాడు సార్. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరే న్యాయం చేయండి సార్, లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్. నా మీద ఇటువంటి అభియోగాలు మోపుతున్నారు. నాకు ఊర్లో మాత్రం చాలా హింసిస్తున్నారు సార్. నాతో ఎవరు మాట్లాడలేకపోతే నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. నన్ను ఇప్పుడు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చాడు, నువ్వు 10 లక్షలు ఇస్తే ఇస్తానంటున్నాడు సార్. నేను ఎలాగే ఇవ్వగలను సార్? మా ఎంపీ బొమ్మి సురేష్ సార్.